హాయ్ అండి, నేను శ్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి లాల కుకింగ్ రెసిపీస్. ఈరోజు మీకు గోధుమ పిండితోటి మంచి స్నాక్ రెసిపీని అయితే చూపించబోతున్నా. ఎన్ని తిన్నా కూడా బోరు కొట్టకుండా కరకరలాడే గోధుమ పిండి కారం చిప్స్ని అయితే చూపించబోతున్నాను. ఈ స్నాక్స్ అయితే చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇలాగానే చేసుకొని పెట్టుకున్నాం అనుకో 1 మంత్ వరకు పాడవకుండా స్టోర్ చేసుకోవచ్చు. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న బౌల్లో ఒక 50 గ్రామ్ వరకు ఫ్రీడమ్ ఆయిల్, ఒక 4-5 స్పూన్ల వరకు మనం నెయ్యిని వేసేసుకొని రెండు బాగా మిక్సీ అయ్యేంత వరకు కరిగిపోయిన తర్వాత బాగా హీట్ చేసుకోవాలి. నూనెని నెయ్యిని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. మరొక బౌల్లో ఒక 1/2 kg వరకు ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నాను. మీరు నార్మల్ గోధుమ పిండి అయినా పర్వాలేదు, గోధుమ పిండి ప్లస్లో మైదా పిండి అయినా పర్వాలేదు. మైదా పిండి అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను గోధుమ పిండి తీసుకున్నాను. ఇప్పుడు ఈ గోధుమ పిండిలో 1 టేబుల్ స్పూన్ వరకు వాము, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, చిటికెడు వంట సోడా, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, ఇవన్నీ వేసేసుకొని పిండిని బాగా కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి. ఇలా వేడి వేడి నూనె నెయ్యిని ఇందులో వేసేసుకోవాలి. ఎంత వేడి ఉంటే అంత బాగుంటుంది. ఇలా పిండిలో వేయగానే బురుగులాగా రావాలి. చూడండి ఎలా వచ్చిందో, నురుగులాగా రావాలి. ఇలా వేడి వేడి నూనె నెయ్యిని మిక్స్ చేసేసిన నూనెని ఇందులో వేసేసుకొని ఇలా చక్కగా పిండిని మంచిగా కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకొని చేతితోటి ఇలా మనం పిండిని అంటే ముద్దలాగా రావాలి. ఎంత వేడిగా ఉంటే అంత బాగుంటుంది నూనె. ఇలా కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి లాగానే కలుపుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు బిస్కెట్లకి. నార్మల్గా మనం చపాతీ పిండికి ఏ విధంగా అయితే కలుపుకుంటామో పిండిని మొత్తం అదే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ వాము జీలకర్ర ఎందుకు వేసామంటే మంచిగా డైజెషన్ కావడానికి వాము జీలకర్ర వేసాం. సోడా అనేది కొంచెం పై వరకు పొంగుతూ రావాలని సోడా వేసాం. సోడా ఇష్టం లేకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా పిండిని చక్కగా కలుపుకొని పైనుండి ఆయిల్ అప్లై చేసేసి ఒక 10-15 నిమిషాల వరకు పిండికి రెస్ట్ ఇవ్వాలి. 15 నిమిషాల తర్వాత పిండి అనేది సాఫ్ట్గా నానిపోతుంది. కానీ పిండి మాత్రం మనం చపాతీ పిండికి ఏ విధంగా కలుపుకోవన్నో అదే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం చపాతీకి ఏ విధంగా అయితే ఉల్లెలైతే వేసుకుంటామో అదే విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అదే విధంగా ఉల్లెలైతే వేసేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో నచ్చిన సైజులో ఉల్లెలు వేసుకోండి. ఒక్కొక్క ఉల్లెని పొడిపిండిలో డిప్ చేసుకుంటూ మంచి చక్కగా చపాతీలాగా ఒత్తుకోవాలి. ఈ చపాతీలు కూడా ఒక సైడు మందంగా ఒక సైడు పలచగా కాకుండా సమానంగా చపాతీలన్నీ ఒకే విధంగా వచ్చేటట్టయితే మంచిగా మనం చేసుకోవాలి. మనం పెట్టుకున్న ఉల్లెలన్నీ అలాగే పొడి పిండిలో డిప్ చేసుకుంటూ చపాతీలన్నీ చేసుకోవాలి. పిండి అనేది నానడం వల్ల సాఫ్ట్గా అయిపోతుంది. పిండి చేసేటప్పుడు ఈజీగా చపాతీలు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నట్టు. చూడండి ఈ విధంగా అన్ని చపాతీలు ఒక 10 వరకు నేను ఇలా చేసి పెట్టుకున్నాను. ఒక 10 ఒక 5 ఇలా చపాతీలు చేసి పెట్టుకున్నామనుకో మనకు బిస్కెట్లు కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ చపాతీని మనం బిస్కెట్ షేప్లో ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసుకోవచ్చు. నార్మల్ నైఫ్తో అయినా పర్వాలేదు. ఇప్పుడు నేను చూపించిన స్పూన్ అయితే మనకు ఎక్కడైనా డీమార్ట్లో సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. నార్మల్గా గర్జల్ని కట్ చేస్తాం కదా, ఇది ఆ స్పూన్ అండి. దాంతో మీకు నచ్చిన స్క్వేర్ అండ్ ట్రయాంగిల్ షేప్లో ఏ విధంగా అయినా కట్ చేసుకోండి. కానీ చిప్స్ అనేది మనం చపాతీ చేసేటప్పుడే ఒక సైడు పల్చగా ఒక సైడు మందంగా కాకుండా చపాతీని సమానంగా చేసుకోవాలి. ఇలా మనం చేసిన చపాతీలన్నీ మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవాలి. మనం ఈ పిండిలో వేడి వేడి నూనె నెయ్యి వేసాం కదా, అది ఎందుకు వేసామంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఈ చిప్స్ పై వరకు పొంగుతూ వస్తాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి. కాబట్టి వేడివేడిగా నూనె కానీ నెయ్యి కానీ వేయడం వల్ల మనం చేసుకునే చిప్స్ కంటే ఇంకెక్కువ డబల్ టేస్ట్గా కరకరలాడుతూ వస్తాయి. కాబట్టి తప్పకుండా మీరు నెయ్యి ప్లస్లో మొత్తం నూనెనే వాడచ్చు. లేదంటే నూనె నెయ్యి రెండు మిక్స్ చేసి వేసేయండి మీరు ఎప్పుడైనా చేసినప్పుడు. ఇలా మనం చపాతీలు ఒత్తుకొని మీకు నచ్చిన షేప్లో బిస్కెట్లన్నీ ఈ విధంగా కట్ చేసేసుకొని ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ అయితే బాగా హీట్ ఉండాలి. బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు కొన్ని ఇందులో బిస్కెట్లు వేసుకోవాలి. ఫస్ట్ బిస్కెట్లు వేయగానే మనకు ఆయిల్ అయితే పై వరకు ఇలా పొంగుతూ వస్తుంది. జస్ట్ ఒక 2 మినిట్స్గా అనేది మళ్ళీ ఆయిల్ లోపలికైతే అయిపోతుంది. ఇలా మనం ఒకదానికొకటి అతుక్కున్నట్టు అనిపిస్తే కానీ మనం ఆయిల్లో వేయగానే విడిపోతాయి బిస్కెట్లు, అసలే అతుక్కోవు. కాబట్టి ఇలా మనం లైట్గా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. మరీ గోల్డెన్ కలర్లో మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. లైట్గా ఫ్రై అయితే సరిపోతాయి. వీటిని మనం ఇప్పుడు పేపర్లో వేసేసుకోవాలి. మనం చేసుకున్న చిప్స్ అన్నీ ఇలాగే మనం
వాయిల ప్రకారం అయితే వేసేసుకోవాలి. చిప్స్ చూస్తే మనకి ఇలా అంటుకున్నట్టు అనిపిస్తాయి, ఆయిల్లో వేయగానే విడివిడిగా అయిపోతాయి, పై వరకు క్రిస్పీగా పొంగుతూ వస్తాయి. మీకు ఇక్కడ సోడా ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి, కాకపోతే వేడి వేడి నూనె మాత్రం పిండిలో వేయండి. మెయిన్ టిప్పు అదేనండి, వేడి వేడి నూనె కానీ నెయ్యి కానీ వేయడం వల్లనే ఈ చిప్స్ అనేది డబల్ టేస్ట్ అనేది ఉంటుంది, క్రిస్పీగా వస్తాయి అన్నట్టు. మనం చేసుకున్న పిండి మొత్తం బిస్కెట్లు ఇలా కట్ చేసుకొని ఆయిల్లో చక్కగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మొత్తం పిండి అయిపోయే వరకు ఇదే విధంగా డీప్ ఫ్రై చేసేసుకొని వీటిని పేపర్లో వేసేసుకుంటే ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పేపర్ అయితే గుంజేస్తుంది. ఇప్పుడు వీటన్ని పెద్ద బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు ఇలాగే తినేయచ్చు. నార్మల్గా ఇలా అయినా బాగుంటుంది, లేదంటే ఇప్పుడు మనం వీటిపైన 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ మనం చక్కగా పైనుండి వేసి కలుపుకోవాలి. చాలామంది పిండి లోపటిని ఉప్పు కారం వేస్తారు, కానీ ఇలా పైనుండి వేసేసుకోవాలి. ఉప్పు కారం మీ టేస్ట్కి సరిపడా వేసేసుకొని చక్కగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా కరకరలాడే గోధుమ పిండి కారం చిప్స్ అయితే రెడీ. ఇవి ఎన్ని డేస్ అయినా పాడవరు. జర్నీ టైంలో అయితే ఈ స్నాక్ రెసిపీ తీసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కామెంట్ చేయండి. నా ఓల్డ్ ప్రీవియస్ వీడియోస్ కూడా మొత్తం చూసేసి మీరు లైక్ చేయండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల మా ఛానల్ అనేది ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.